నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ ఆఫీసును బీజేపీ శ్రేణులు ముట్టడించారు. కూరగాయలు మార్కెట్ను పాత ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నెలకొల్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్తో ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని, గతంలో కౌన్సిలర్లు ఉన్నప్పుడు మార్కెట్ తరలింపు సాధ్యం కాదని చెప్పిన మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు కౌన్సిలర్ వ్యవస్థ లేదు కనుక ఇప్పుడు మార్కెట్ని పాత తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించారని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చారు. ముఖ్యంగా భీమ్గల్ పట్టణ ప్రజలకు బస్టాండ్ వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దాన్ని గత 6 నెలల నుంచి మున్సిపల్ దృష్టికి కానీ సామాన్య ప్రజల దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది. సామాన్య ప్రజల మధ్య తెలపడం జరిగింది. దాన్ని కమిషనర్ గారికి వివరిస్తే మాకు కొన్ని రోజులు గడువు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే దాని మీద ఎలాంటి ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. మేము 3 రోజుల కిందట మున్సిపల్ ముట్టడి అని చెప్పేసి ఏదైతే ప్రోగ్రామ్ మేము చేపట్టినామో ఆ మున్సిపల్ ముట్టడికి సంబంధించి మా ఎజెండా వచ్చేసి ఏదైతే ఈ వీక్లీ బజార్ ఉందో కూరగాయల బజార్, దాన్ని ఏదైతే పండ్ల మార్కెట్ ఉందో దాన్ని తొలగించి మనకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర విశాలమైన గ్రౌండ్ ఉన్నది, అక్కడికి తరలిస్తే ఈ ట్రాఫిక్ ఇబ్బంది తొలగిపోతుందని చెప్పేసి మేము సార్కు 2-3 సార్లు చెప్పడం జరిగింది. కాకపోతే సార్ దాని మీద కంప్లీట్ నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటిదాకా దాన్ని ఏ చర్య తీసుకోలేరు. ఈ ముట్టడితోడన్నా కానీ ఆయన కళ్ళు తెచ్చుకొని ఇకనైనా, ఎందుకంటే ఒకనాడు మున్సిపల్లో మనం ఏదైతే మనం పరిష్కారం తీసుకోవాలనుకున్నా కానీ ఎంతమంది ఉండాలి, మన 15 మంది 3 కోఆప్షన్లు, 12 మంది కౌన్సిలర్లు, ఒక చైర్మన్ ఉంటుండే కాబట్టి వాళ్ళని అడిగి నేను ఏం చేయరాదని చెప్పి మాకు ఆ రోజు సమాధానం చెప్పిండు. ఈ రోజు అయితే భీమ్గల్ పట్టణానికి మీరే కదా బాస్, మీరు ఏదైతే తీసుకునే ఒక నిర్ణయం వచ్చేసి ఇంతమంది భీమ్గల్ పట్టణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాం. కాబట్టి మీరు ఇకనైనా కానీ కళ్ళు తెరుచుకొని ఒక చిన్న మీరు ఏదైతే సంతకం తీసుకొని పోలీస్ సిబ్బంది కానీ మాలాంటి సామాన్య ప్రజల మద్దతు తీసుకొని ఈ వీక్లీ బజార్ను, కూరగాయల మార్కెట్ను ఇక్కడ నుండి అక్కడికి తరలిస్తారని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ భీమ్గల్ పట్టణ శాఖ తరఫు నుంచి మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి బిల్డింగ్లో కమిషనర్ గారు కూడా ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. వారికి సంబంధించి కూడా కొన్ని లెటర్లు మున్సిపల్ కూడా రావడం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ గారు కూడా జాప్యం చేసేసి దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీని మీద మాకు చాలా సందేహాలు ఉన్నాయి. దీని మీద మరి వేరే అధికార యంత్రాంగంగా మరి వాళ్ళ ఈ పని చేయకూరి భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వస్తారని చెప్పేసి ఒత్తిడి చేయడం వల్ల మరి వీళ్ళు పని చేస్తలేరని చెప్పేసి మాకు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కావున వీటన్నింటినీ సమర్థించేసి పనిని తొందరగా పూర్తి చేసి పట్టణ ప్రజలకు మేలు చేస్తారని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని అలాగని ఎంఆర్ఓ గారిని కోరుతున్నాము. భారత్